నీ కోపం న్యాయమైంది. కానీ నువ్వు వెళ్లే రోడ్డు కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు. నీలా నేను ఎప్పుడు ఆలోచించలేను శరణ్య. జరగబోయేదాన్ని తలుచుకుంటే నాకు చాలా దిగులుగా ఉంది. ప్రతి క్షణం నేను జీవోత్సవంలా బతుకుతున్నాను శివ. నేను నా దారిలో వెళ్తూ ఉన్నాను. ఇప్పుడంతా మారిపోయింది. నేనే వద్దు అనుకున్నా ఏది ఆపడం కుదరదు. వస్తా. శివ, హలో హలో, అది నేను కాశీని మాట్లాడుతున్నా. మందు కొడుతున్నావా? నీ మత్తు దిగిపోయేలా నేను మాట చెప్పనా? అంబులెన్స్లో సరుకు పెట్టి పంపించావే, అది మొత్తం ఇరుక్కుంది. ఒరే అదే, నేను లేపేద్దామని అనుకున్నాను రా. ఓ కుర్రాడి దగ్గర తోకాడించావే, ఆవిడే నేను లేపేస్తాడు కదా అని ఎదురు చూస్తూ ఉన్నా. వాడికి బాగా రివిటెట్టాడు. ఇప్పుడు నువ్వు ఏమీ పీకలేవు. రే మత్తులో వాగకరా, వెళ్ళి పడుకోరా. నా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలుసు. చేయి జారిపోయిందిరా అది. ఇక నువ్వేం పీకలేవని చెప్పాను కదా. నీ సరుకు ఇరుక్కుంది డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళ చేతిలో. ఏంట్రా వాగుతున్నావు? పెట్టారా ఫోను? అది ఏమైంది? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? మీ తాత మన సరుకును పట్టుకున్నాడట. సరుకు మనదని కన్ఫర్మ్ అయితే మనం అయిపోయినట్టే. ప్రశాంతంగా ఉండదు. మనల్ని ఎవరు ఏం చేయలేరు. పవర్ మన చేతిలో. అలాంటప్పుడు సరుకు ఎందుకు పట్టుకున్నారు? మన సరుకుని తెలిసి ఎవరు పట్టుకున్నారు? ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు, అందుకే దొరికిపోయారు. కొద్ది రోజుల ఈ బిజినెస్ మానేస్తే మంచి. చాలా ఈజీగా చెప్పారు ఇన్స్పెక్టర్. అంత సులభంగా దీన్ని వదిలిపెట్టలేం. సరుకు వెళ్లాల్సిన చోటుకి సరుకు, వెపన్స్ వెళ్లాల్సిన చోటుకి వెపన్స్ సరిగ్గా వెళ్లి తీరాలి. లేదంటే ఆ పనిని వేరే వాళ్ళకి అప్పగిస్తారు. ఆ తర్వాత మనం నడి రోడ్డును పడాలి. అది నువ్వు టెన్షన్ లేకుండా ఉండు. ముందు బాగా పట్టించు, అవన్నీ నేను చూసుకుంటా. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా మెల్లగా మెల్లగా. కూర్చోమ్మా, కూర్చో. డాక్టర్ ఏమన్నారమ్మా? ఫాల్స్ పెయిన్ అన్నారు. నెక్స్ట్ మంతే డెలివరీ అవుతుందన్నారు. ప్రాబ్లమే లేదుగా. స్కాన్ చేసి చూశారు. బిడ్డ ఆరోగ్యంగానే ఉందని డాక్టర్స్ చెప్పారు. మంచినీళ్ళు ఇవ్వు. ఇదిగోమ్మా. ఇదంతా నేను చేసిన తప్పే. ఆది కేసులు అడిగినప్పుడే ఈ ఇల్లు వదిలేసి ఉంటే ఈ సమస్యలు వచ్చుండేవి కావు. అదెలా మీరు వదిలేసుకుంటారు? ప్రాబ్లం వస్తే ధైర్యంగా ఉండాలి. మన వల్ల ఏమీ కాకపోతే నా బిడ్డని పెంచి పెద్ద చేసి వాడితోనే చంపించేస్తాను. శ్వేత, టెన్షన్ అవ్వకు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో టెన్షన్ అయితే అది నీ ప్రాణాలకి ప్రమాదం. ఇలా చూడమ్మా, నువ్వు దేనికి దిగులు పడకు. భూమి మీద మళ్ళీ భగవంతుడు పుట్టబోడు. ఎవరైతే తప్పును ఎదిరించి మాట్లాడతారో వాడే భగవంతుడు. వాడి తలరాత ఎలా రాసిందో ఎవరికి తెలుసు. ఖచ్చితంగా ఆది కేసుకి ముగింపు ఉంది. ఎవరు ద్రోహి చెప్పండ్రా. తెన్నింటి వాసాలు లెక్క పెట్టిన ఆ ద్రోహి ఎవర్రా? మీకేం తక్కువ చేశాన్రా? మందు మగువకి లోటు లేదు కదరా. ఎవర్రా నాకు ద్రోహం చేసింది? ఎవడ్రా చెప్పండ్రా, ఎవర్రా? నాకు నీ మీద అనుమానంగా ఉంది. నువ్వేనా సరుకును పట్టించింది? మీకు ద్రోహం చేస్తాను చెప్పనన్నా. మీరు తప్ప నాకెవరున్నారన్నా? మీకు నేను ద్రోహం చేయనన్నా. అన్నా నన్ను ఏం చేయకుండా అన్నా అన్నా ప్లీజ్ అన్నా. మరైతే ఎవడ్రా ఈ పని చేసింది? సరుకు పోతే పోయిందిరా. మొట్టమొదటిసారిగా పోలీసులకు పట్టుబడింది. ఒక్కసారి ఎరుక్కుంటే మొత్తం నాశనం అయిపోతాం. నువ్వు పట్టించావా? కాదన్నా. నువ్వేగా సరుకు పట్టించావు? నేను కాదన్నా, నిజంగా నేను కాదన్నా. నువ్వేగా కొత్తగా చేరావు. ఎవర్రా నువ్వు? మంచివాడివా చెడ్డవాడివా? స్నేహితుడివా శత్రువా? నన్ను నమ్మనా? నన్ను చంపినా సరే నేను మీకు ద్రోహం చెయ్యాలనుకున్నావో తల పగిలిపోతుంది. జాగ్రత్త.
శివ, నిన్నెక్కడంతా వెతికానో తెలుసా? ఇక్కడున్నావేంటి? ఏంటి సంగతి? ఇదిగో నీకు ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. గవర్నమెంట్ జాబ్ దొరకడం కష్టం శివ. ఇంటర్వ్యూకి రమ్మన్నారు, వెళ్ళి అటెండ్ చేయి. నీకు ఈ ఉద్యోగం దొరుకుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఏమిటి శివ సైలెంట్గా ఉన్నావు? ముందు నీకంటే ఉద్యోగం చూసుకో, అప్పుడే అందరు నిన్ను గౌరవిస్తారు. నేను ఇంటర్వ్యూకి వెళ్లే మూడ్లో లేను. నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి, అవన్నీ పూర్తి చేశాక నేను వెళ్ళగలను. నువ్వు చదువుకునే వాడివి, ఇలా అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా? నువ్వు వెళ్లే దారి వేరు, జీవితం వేరు. దయచేసి అర్థం చేసుకో. నేను ఏది అర్థం చేసుకునే స్థితిలో లేను. అనవసరంగా డిస్టర్బ్ చేయకు. ఏమిటి? నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మన జీవితం గురించి మాట్లాడుతున్నాను చూడు. నేను పిచ్చిదాన్ని. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు శివ. నువ్వు అనుకుంటున్నట్టు కాదు జీవితం. ఎప్పుడు ఏది జరగాలో అది జరగాల్సిందే. వాటిని కోల్పోతే తిరిగి అవి మనకి దక్కవు. వయసు, చదువు, ఉద్యోగం అన్నీ అలాంటివే. శివ, నువ్వు నన్ను మాత్రమే కాదు అన్నిటినీ కోల్పోతావు. ఆ రోజు నీకు హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు. నువ్వు చాలా బాధపడతావురా. నమ్మక ద్రోహి ఈ భూమి మీద బతకూడదు. వీడే సరుకు అంబులెన్స్ లో వెళుతున్న సంగతి పోలీసుల చెవిన వేసి పట్టించాడు. నాకు తెలియకుండా డిపార్ట్మెంట్ లో గాలి కూడా దూరదు. ఎలా రైడ్ జరిగిందనుకున్నాను. అన్నిటికీ వీడే కారణం. మనతోనే ఉండి డిపార్ట్మెంట్ కి సాయపడే కంటే పైకి పోవడమే మంచిదని లేపేశారు. వీడి నీడ్చికెళ్ళి మన తోటలో కప్పెట్టేయండి. మొక్కలకి ఎరువుగా ఉపయోగపడతాడు. కూర్చో. ఏం కాదమ్మా, కాస్త జాగ్రత్త. కూర్చో. మెల్లిగా మెల్లిగా. ఏం కాదమ్మా, కొంచెం వచ్చుకో. శరణ్య, నువ్వు చూస్తూ ఉండు, నేను డాక్టర్ని తీసుకొస్తాను. రండి డాక్టర్. ఏం లేదమ్మా, భయపడకండి. కాసేపు బయట ఉండండి, నేను చూసి చెప్తాను. నేనే పిలుస్తాను. అంటే ఏం లేదమ్మా. అమ్మా, భయపడకమ్మా, నేను చూసుకుంటాను. అసలేం జరుగుతుంది? ఏదైనా ప్రాబ్లమా? నొప్పిగా ఉంది. భయపడకూడదు, నొప్పే కదా, చూసుకుందాం. డాక్టర్, ఇట్స్ ఓకే, డోంట్ వరీ. బిడ్డ పొజిషన్ బాగానే ఉంది, భయపడకండి. అన్నీ నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండండి. చాలా నొప్పిగా ఉంది. ఏం లేదమ్మా, కొంచెం వచ్చుకో. నీ పటాలంతో పోతే నేను బెదిరిపోతాను అనుకున్నావా? నువ్వు చాలాసార్లు నన్ను చంపాలనుకున్నావు, కానీ నీ వల్ల కాలేదు. రే, నేను నిన్నొక శత్రువుగానే చూడలేదు. నా వయసుకి అనుభవానికి నువ్వు నథింగ్ రా. కానీ నా అంతం చూసి నువ్వు సంతోషపడతావు. కానీ అంతవరకు నిన్ను వదిలేయడానికి నేను మూర్ఖుని కాదురా. నాకు కొత్త శత్రువు ఏర్పడ్డాడు, ఇక నువ్వు అక్కర్లేదురా.
పక్కదప్పుకోండి పగలే కాశీగాని చంపేశారు. మరి ప్రజలకు మీ సమాధానం చెప్పండి సార్, సమాధానం చెప్పండి సార్. ఇది 2 వర్గాల మధ్య జరిగిన తగు. ఒక వర్గం వాళ్ళేమో ఇన్ని చంపేశారు. హంతకులు ఎవరో కనిపెట్టడానికే మేము అందరం ఇక్కడికి వచ్చాం. మా పని మీరు సక్రమంగా చేయించారంటే మాకు ఇబ్బంది ఉండదు. అట్టా కాకుండా మీరు గలబా చేశారంటే మేము ఏ పని చేయలేం. ప్లీజ్ కోఆపరేటివ్ విత్ ఆది కేసులో ఈ హత్య చేశాడని అందరూ అంటున్నారు. మీ సమాధానం చెప్పండి సార్. ముందు నన్ను పని చేయనండి, ఆ తర్వాత నేరస్తులు ఎవరో మేము విచారణ చేసి చెప్తాం. ప్లీజ్ ఏమయ్యా సత్యరాజా, ముందు అంబులెన్స్ పిలువు, బాడీని ఇక్కడి నుంచి తీసుకెళ్లే పోస్ట్ మార్టం చేయించు. సమాధానం చెప్పండి సార్. కమాన్ తొందరగా. మూర్ఖులారా తీసుకోండి. ఒక్కసారి గనక సీడీ చూస్తే వాడి ఫ్యూచర్ వాడికి బాగా తెలుస్తుందిరా. మమ్మల్ని ఏం చేయలేవురా. ఇవ్వు. ఎవడరా దీన్ని తీసింది? నా అనుమానం నిజమైంది. మనలోనే ఎవడో ఒకడు ద్రోహం చేస్తున్నాడు. ఎవడరా అది? మనింట్లో జరిగిందని కూడా వాడు వీడియో తీశాడంటే వాడు బయటవాడు కాదు, ఇంట్లో వాడే. వాడెవడో కనిపెట్టి లేపేస్తాను చూడు. హలో ఆది, ఇంకా బీపీ తగ్గినట్టు లేదే? బీపీ నాకు పెరగదురా. ఎలాంటి సన్నివేశాలు చూడడం నీకు కొత్తరా. నాకు కొత్తగా ఉండడం ఓకే. నువ్వు హత్య చేసింది నువ్వే వీడియోలో చూడడం కొత్త కదా? ఓకే ఓకే, నీ దగ్గరున్న వీడియో నాకు ఇచ్చేసేయ్. నీకేం కావాలో కోరుకో, ఇస్తాను. నన్ను డబ్బుతో కొనాలని చూస్తున్నావా ఆది? అది మాత్రం జరగదు. ఇలా చూడు శివ, ప్రేమగా అడుగుతున్నాను. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేసాయి. అదే నీకు నాకు మంచిది. ఏంటది? పగని నేను ప్రారంభిస్తున్నాను, నువ్వు వద్దంటున్నావు. మంట మండాలంటే నిప్పు రవ్వలు కావాలి. కొంచెం కొంచెం రాజేసుకుంటూ రావాలి. డాక్యుమెంట్స్ మొత్తం నేను ఇచ్చేస్తాను. ఆ ఇల్లు వదిలి వెళ్ళిపో. రేయ్, నువ్వు అక్కడే ఉండరా. నిప్పు ఎలా రగులుతుందో చూస్తావు. ఒక్క నిమిషం ఉండరా. నువ్వు అక్కడే ఉండు. రేయ్, మాట్లాడరా, మాట్లాడరా. నా గురించి, నా ప్రాణాల గురించి దిగులు పడకరా. ఏంట్రా ఇది? నువ్వెలారా వాడి చేతికి చిక్కావు? మావా జరగవలసిన పని. రే శివ, నీకు బీపీ పెరుగుంటుందే. నాతోనే పరమపద సోపానమా? ఒక్కో గడిలో ఉన్న పాము నేనేరా. నీ దగ్గరున్న వీడియోతో పాటు మొత్తం ఆధారాలన్నీ నాకు ఇచ్చేసి నీ ఫ్రెండ్ని తీసుకుపో. లేదంటే ఏం జరుగుతుందో నాకే తెలియదు. సరే, నేను ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. మగాడి మీద బయటికి రారా.
చంద్ర చంద్ర రేయ్, ఏంట్రా ఇది? చంద్ర చంద్ర రేయ్, చంద్ర ఇది ఎలా జరిగిందిరా? రేయ్ రేయ్ చంద్ర రేయ్ రేయ్ లేరా? రేయ్ చంద్ర లేరా? రేయ్ లేండ్రా? రేయ్ లేవండ్రా? రేయ్ చంద్ర వాడు మిమ్మల్ని ఎలా చంపాడురా? రేయ్ రేయ్ ఆది వస్తున్నాడ్రా? రేయ్ ఆది, రేయ్ నువ్వెక్కడున్నా సరే నేను లేపేస్తాను రా.